చాయ్ తాగినా ఫోన్పే, బిర్యానీ తిన్నా ఫోన్పే, బట్టలు కొన్నా ఫోన్పే, ఆఖరికి బట్టలు ఐరన్ చేయించుకున్నా కూడా ఫోన్పే. గుండు సూదు నుంచి షురూ చేస్తే ఎంత పెద్ద వస్తువు కొన్నా కూడా ఫోన్పేనే చేస్తున్నారు. చేతుల చిల్లి గవ్వ కూడా ఉంచుకుంటలేరు కదా ఈ నడుమ. అయితే ఈడ కూడా కొందరు ఫోన్పే చేస్తామని బేరం మాట్లాడిల్లు, కానీ అటెంకా తెలిసింది అసలు ముచ్చట. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇగో ఈ కిరాణం కొట్టు సీటు దగ్గరికి ఇక్కడ కనబడుతున్న ఇద్దరు సామాను కొనేది అందుకని వచ్చిండ్రు. దగ్గర 25,000 రూపాయల వరకు సామాను కొంటే సంబరపడిపోయిన సేటు గారు అబ్బా పొద్దుగాలనే గట్టి బేరం తగిలింది అని వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటేనే అంతా అట్టపెట్టలో ప్యాకింగ్ చేసిండు. ఇదిగోండి సార్ మీ సామాను మీరు తీసుకోండి, నా డబ్బులు నాకు చేతిలో పెట్టుండి అంటే అప్పుడు అసలు తెలివి బయటికి తీసిన కోషిగాళ్ళు మాయ చేసి మత్పరిచ్చిర్రు. చెప్పండి సేటు గారు అసలు వాళ్ళు ఎట్లా గోల్మాల్ చేసిండ్రో. స్కాన్ చేస్తే ఇది ఫెయిల్యూర్ వచ్చింది, మీరు నంబర్ ఒత్తిండి అని చెప్పాడు. నేను నంబర్ ఒత్తిచ్చాను. నంబర్ ఒత్తిస్తేనే వాడు ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చి మళ్ళీ వాడు చేసి అనే యాక్సెప్ట్ అయింది చూడు అంటే నా ఫోన్లో చెక్ చేస్తానని చెప్పి 1 సెకండ్లో ఫోన్ ఓపెన్ చేసే లోపలే వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు అయ్యో దేవా విన్నరా బద్మాషిగాళ్ళు ఎంత పని చేసిండ్రో. ఇగో వచ్చినాయి చూడు అనుకుంటా మాత్రం చేసి అట్లనే బండి మీద దంచుకపోయినరట. ఆయన ఇప్పుడు స్టేషన్లో కేసు పెడితే సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దేవులాడుతున్నారట. గాని అన్న చూసేటందుకు మంచిగా తెలివిగా బేరం చేసేటోళ్ళు లెక్కనే కొడుతున్నావు, లెక్కకు లెక్క రాసుకొని సంపాదించే మనిషి లెక్క కానొస్తున్నావు, అట్లెట్లా మోసపోయినవే. చూసిండ్రా దుకాణాలు నడిపి ఆన్లైన్ లో డబ్బులు తీసుకునే ఓనర్లు ఇగో ఇట్లాంటి మాయగాళ్ళు గల్లీకి ఒకటి తేలుతున్నాడు. ఈ మధ్య పైసలు కొట్టకుండా వచ్చినట్టు నాటకాలు ఆడి మిమ్మల్ని లూటీ చేస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి సరేనా. కానీ అవ ఏం దొంగలు మోపైతున్నారు లోకం మీద. బాబా ఛే.